ఇప్పటి వరకు షిరిడీకి మీరు ఎన్ని సార్లు ఇంకా వెళ్ళొచ్చారు? లెక్కలేదు నాకైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి. అడిగితే నా కొడుకు కావాలి ఇచ్చిన వరం బాబా, వాడు అసలు ఏమైంది నాకు కావాలి ఇప్పుడు అని అలా ఆగమని సాయక్క నిలబడ్డాడు. ఆ క్షణం ఏమనిపిస్తుంది నాకు, అసలు అంతమంది వెతికితే దొరకదు, ఎక్కడ చూస్తే లేడు. సెకండ్లో నా ఏడుపు చూసి ఇంటి ముందు ఇలా పెట్టేసిండు వాడిని. అటువంటి లీల అసలు నా నా మనసులో పాటలు నిన్న ఆ రకంగా సేవించుకుంటున్నా. నమస్కారం, ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. నమస్కారం అమ్మా. గుడికి సంబంధించి మాత్రం చాలా చాలా సంతోషాలు, చాలా అనుభూతులు ఉంటాయి అమ్మ గుడికి. 30 years ఇప్పుడు సేవ చేయబట్టి. అంకుల్ ఉన్నప్పుడు కూడా చాలా ఏది వదిలిపెట్టకుండా ప్రతి కార్యక్రమాలు చేసేవాడు అంకుల్ కూడా. ఇప్పుడు కూడా అంకుల్ వాళ్ళ కూతురుంది అక్క, సేమ్ అంకుల్ చేసినట్టే అలానే నడిపిస్తుంది. ప్రతిదీ కూడా గురు పౌర్ణమి వస్తుంది, అసలు కిక్కిరిసిపోతారు పబ్లిక్. గుళ్ళు అంతా బాగా జరుగుతాయి. ఇంకా స్టార్టింగ్లో అయితే అంకుల్ ఉయ్యాల తయారు చేసి బాబాని చిన్న పిల్లగాడిగా చేసి ఉయ్యాల వేయడము, మీరు లాలి పాటలు నేర్చుకుంటారా ఇట్లా పాడడం రా. స్టార్టింగ్ 2-3 సంవత్సరాలు అట్లా చేసినాం. ఇక తర్వాత వద్దులే అనుకొని ఇక మళ్ళీ అట్లా చేయకుండా భజన్సే పాడడం, గురు పౌర్ణమి నాడు అభిషేకాలు అవి ఇవి చాలా ఎక్కడెక్కడి నుండి వస్తారు అమ్మ పబ్లిక్. ప్రతిసారి వాసుకోవచ్చే ఇప్పుడు కూడా ఏదో ఒకటి. అప్పుడు శోభా నాయుడు ఉండే, ఆమె అన్ని బాబాది కట్టి చూపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు చనిపోయింది కదా కూచిపూడి శోభా నాయుడు, అంకుల్కి చాలా దగ్గరగా ఉండే ఆమె. ఆమె ప్రతిదీ చూపించేది బాబా కార్యక్రమాలు. చాలా చాలా బాగా జరుగుతాయి గుళ్ళు, అన్నీ జరుగుతాయి ప్రతిసారి కూడా. గుడి టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయండి? పొద్దున 6-5కే ఓపెన్ అయిపోతుంది, 7:30 వరకు అభిషేకాలు అయిపోతాయి. రోజు వెళ్తూ ఉంటారు గుడికి? రోజు వెళ్ళాను కానీ థర్స్డే ఇంకా మధ్యలో ఎప్పుడన్నా మనసు బాగా లేకుంటే అలా వెళ్ళిపోతాం. ప్రతిదీ అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి అభిషేకాలు అన్నీ చాలా చాలా బాగా ఒక ఫ్రెండ్స్ లాగా. అక్కడ గుడికి పోతే అందరు కలుస్తారు కదా, ఆంటీ వాళ్ళు ఎప్పటి నుంచో 30 years నుంచి ఉంటారు, వాళ్ళు కూడా అందరితో మంచి కాసేపు మాట్లాడవచ్చు. ఒక తల్లిగారింటికి పోయిన ఫీలింగ్ అన్నట్టు. ఆ గుడికి పోతే చాలా అన్ని పక్కన పెట్టి గేట్ దాటినామంట అన్నీ మర్చిపోతాను నేనైతే కదా. బాబా దారిలో పోతున్నా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడికి నుంచి ఫోన్లు వస్తాయో లేవు కానీ గుడికించి ఫోన్లు రావడం. అంకుల్ ఉన్నప్పుడు అంటే ఏరే నాగమని వెళ్ళినవా పోయినవా, ఇది ఎంతమందికి అదృష్టం ఉంటే వస్తుంది. బాబా నేను రాకుంటే వేరే వాళ్ళతో కట్టిపించుకోవచ్చు, అవునా కదా. మరి నన్నే పిలుస్తుండంటే ఇది చాలు కదా అని దాని పట్ల కూడా బాధ్యత ఎక్కువైపోయింది అన్నట్టు. ఇది మనకు లైఫ్లో అన్నీ చేస్తాము, భగవంతుడి సేవ దొరకడం కూడా కష్టం కదా. అది నచ్చి మెచ్చి నేను ఏదో కాలేలు కనడం, ఆ తండ్రి అంత మంచి సేవ చెప్పడము, మళ్ళీ నాకు నా కుటుంబానికి మొత్తం బాధ్యతగా ఉండిపోవడం, అది కష్టం ఉండని సుఖం ఉండని. అల్లుడికి 2 రోజులే సర్జరీ అయ్యి అసలు వచ్చేసిన ఆడ కూర్చొని ఏడ్చే బదులు గురువారం ఆ రోజు సేవ చేసుకుంటాను. గుడంతా షాక్ మొత్తం అందరూ. ఏరా అలా వచ్చినావు, నువ్వు చేయగలవా సేవ అంటాడు అంకుల్. చేస్తా అంకుల్, ఇక్కడ నేను సేవ చేసుకుంటే బాబా ఆయన అక్కడ కాపాడుతాడు. అక్కడ ఉంచి ఏడ్చేది కదా, అబ్బా ఎంత అసలు ఇచ్చి మరి చేయని అంకుల్ చిన్న ఫేస్ పెట్టుకొని చెప్పాడు. ఫస్ట్ టైము పల్లకి కడుతూ కన్నీళ్ళు రావడము, పల్లకి అయిపోగానే పాటలు పాడుతుంటే ఏడవడము. ఏంటి బాబా ఏంటి మా ఇంట్లో ఈ పరిస్థితి. 2వ రోజు నాడు వచ్చి నేను సేవ వదిలిపెట్టకుండా సేవ చేసుకున్నా. ఎంత కష్టం ఉండని ఏముండని ఆ రోజు మాత్రం గుళ్ళో ఉండాలి అంతే. ఉంటుందని తెలుసు. ప్రతి కూడా అందరు కలుపుకట్టుగా అందరు మంచిగా అంకుల్ ఎవరెవరిని ఎలా పెట్టాలి, అంకుల్ ఉన్నప్పుడే ఉండి లెక్కింపుకి ఎవరు, అన్నదానానికి ఎవరు మంచిగా ఎన్నుకొని ప్రతి ఒక్కరికి ఒక నేర్పించిపోయిండు అన్నట్టు. అయ్యో వీళ్ళ అంకుల్ లేడు కదా, కానీ అంకుల్ నేర్పించినవి చాలా ఉన్నాయి కదా మనకు. అంకుల్ నేర్పించినవి చాలా ఉన్నాయి, ఇలా ఉండాలరా ఇలా చేయాలరా అని అంకుల్ గారు కనిపిస్తారు. ఇప్పుడు లేకపోయినా కానీ ఇప్పుడు మనల్ని ఎవ్వరు అట్లా లేకున్నా కానీ ఆ అంకుల్ అయితే గుర్తుకొస్తుంటాడు. ఈ టైంకి ఇలా ఉండాలి, ఈ టైంకి ఇట్లా చేయాలి, ఇది నీ బాధ్యత కదరా, ఇది నువ్వు చెయ్యాలి కదరా. బాగా తండ్రి కంటే ఎక్కువ చూసుకునేవాడు. మళ్ళీ అక్కడ కొంచెం తేడా వస్తే అట్లా చెప్పేవాడు అన్నట్టు. ఇది మీ బాధ్యతని కదా, చేయాలి కదా, మీకు ఎందరికి ఇస్తారు అవరము, ఇచ్చినప్పుడు చేసుకోవాలి కదా అన్నట్టుగా కొంచెం బాబా లెక్కనే కొంచెం అక్కడ ఏమైనా టైమింగ్స్ అయితే కొంచెం కసురుకున్నట్టుగా, తర్వాత మళ్ళీ కడుపులో పెట్టి చూసుకున్నట్టుగా అంత మంచి వ్యక్తి ఉండి అన్నట్టు బాబా. కానీ నా పట్ల అయితే ఎవరేందో తెలియదు, మేము అందరు పోయినప్పుడు వెళ్ళామన్నట్టు. సపరేట్ సేవ నాకు ఎవరు ఉండరు అప్పుడు. 7 నుంచి పల్లకి నైట్లో ఉంటుంది కాబట్టి నేను నైట్లోనే ఏదైనా వేరే ప్రోగ్రాంలు ఉంటేనే వేరే వాళ్ళకి కలుస్తా పొద్దున వెళ్ళి. అప్పుడే అందరూ కలుస్తారు. నవరాత్రులు కానీ ఇట్లా నైట్లో ఏదైనా గురు పౌర్ణమి కానీ, మిగతా టైంలో మేమే ఉంటాం కాబట్టి సేవ చేసుకున్నామా, 4 పాటలు పాడుకున్నామా, టైమే తెలియదు. ఆ 2 గంటలు ఎలా గడిచిపోతుందో తెలియదు. ఇక భజన పల్లకి కాగానే భజన అవుతుంది, భజన కాగానే హారతి అవుతుంది. ఆ 2 గంటలు పల్లకి ఉత్సవం చేసుకొని హారతి ఇచ్చేసి
ఇంటికి వస్తాం. ఇంకా కరోనా టైంలో కూడా అసలు మా గుడి బంద్ చేసింది లేదు, ప్రతి గుడి బంద్ చేసారు. వస్తా అంకుల్, నేను వస్తా, మనం చేసుకుందాం, దేవుడే కదా అందరినీ కాపాడుతాడు. ఒక్క డోర్ పెట్టుకొని పల్లకి సమయానికి నేను పల్లకి పోవడం, పల్లకి కాకపోతే బయట పెట్టకుండా లోపలనే ఉండి పల్లకి సేవ చేయడము, అభిషేకాలు చేయడము. అంకులు అసలు కొంచెం ఏజ్డ్ అయినా కానీ వాళ్ళ పిల్లలు వద్దంటుంటే కూడా మాస్క్ పెట్టుకొని ఆయన గుళ్ళో వచ్చి కూర్చోవడము, బాబా కంటే ఎక్కువ నాకేం లేదని, అంత మంచి వ్యక్తి అన్నట్టు బాబా అంకులు. అలా వచ్చి కూర్చోవడం. కరోనా టైంలో కూడా ప్రతి సేవ వదిలిపెట్టకుండా చేసుకున్నాం మేము. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసిండు అంకుల్, వార్షికోత్సవాలు వస్తుంటే ఈసారి పెద్ద ఎత్తున చేద్దామని. అంతకుముందు సంవత్సరమే మంచి కచ్చరాలు బండి మీద పెద్ద పెద్ద పటాలు పెట్టి వార్షికోత్సవాలు అప్పుడు బాబాను పెట్టి ఊరేగింపు, అందరు బిందెల కొద్ది వాటర్ వేయడము, హారతులు పట్టడము, ఆ పల్లకి ముందు అంకులు బాబా లెక్క అడుగులు వేయడము, ఒక మంచి మంచి జరిగినాయి అన్నట్టు మాకు. ఇప్పుడు అంకుల్ పోయినాక లోటు తెలుస్తుంది, కొంచెం చాలా తెలుస్తుంది. ఏ ఫోటోలు ఏ ఫోటోలు ఉంటే ఆ ఫోటో నాకు ఇచ్చేవాడు అంకుల్. ఆయన ఫోటోలు నా ఫోటోలకు పెద్ద ఫ్రేములు చేయించి పెట్టుకున్నా, ఇంట్లో కూడా కనిపిస్తాడు ఎక్కడ చూస్తే పాపం. అది కరోనా ఎక్కువైపోయి అంత ప్రోగ్రామ్ చేసి నడవదని మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. సడన్గా అంకుల్ మాకు ఇంత 30 సంవత్సరాల నుంచి సేవ చేసే వాళ్ళను గుర్తించాలి, వాళ్ళకు ఏదో అవార్డు ఇవ్వాలి బాబా తరపున, ఎలాంటి కలమషం లేకుండా ఇంత బాగా చేసుకుంటారు కదా అన్నట్టుగా పాపం చాలా ఇది చేసిండు ఆయన. సడన్గా అంకుల్కి కొంచెం హెల్త్ బాగాలేక హార్ట్ అటాక్ వచ్చి ఇది అయిపోయిండు. అయిపోయిన తర్వాత కూడా అక్క వాళ్ళు వాళ్ళ కూతురు వాళ్ళు గిట్ట, నాన్న ఇలా అనుకుండు కదా, అది మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా నాన్న అనుకున్నది చేద్దాము. అంకుల్ పోయిన సంవత్సరము చక్కగా ఎంతమందికి మన ఆర్పి పట్నాయకింది, వాళ్ళేంది వీళ్ళేంది చాలా మంది, ఒక 30 మందికి అట్లా అవార్డ్స్ ఇచ్చారు. అందులో నాకు కూడా పల్లకి నాగమణి పేరు పోయింది అన్నట్టు, అంకులే పెట్టాడు. అక్క అంటది ఇప్పటికి, ఇంకేంటి నాన్న ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిపోయిండు, అది మీ బాధ్యత అంతే ఇక అంటది అక్క కూడా. పల్లకి నాగమనే పేరు వచ్చింది, ఊరికే వచ్చిందా లేదు కదా, అది మీ బాధ్యతలు అంతే అంటది. అవునక్క కరెక్టే, ఆ బాధ్యత కట్టుబడి ఉండాలి ఈ జన్మకు అనేసి పల్లకి అలంకరణ చేస్తుంది, ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఒక మంచి దాని మీద నా పేరు, నా ఇంటి పేరు అవన్నీ రాసి, పల్లకి సేవలు ఇలా అడుగులేసి ఇలా చేస్తుంది, ఎప్పుడు అలా బాగుండాలి అనేసి సాయి సేవరత్న అవార్డు కూడా నాకు అవార్డు కూడా ఇచ్చారు టెంపుల్ ద్వారా. కాకపోతే అంకుల్ చేతుల మీదుగా తీసుకుంటే అదొక చాలా సంతోషం ఉండేది. ఆయన అనుకునే కళలన్నీ అక్క నెరవేర్చింది మాకు. అది ప్రతిది మన ఇంటి పేరుతో సహా అంత మంచి అవార్డు వచ్చింది. చాలు తండ్రి, కుటుంబములా ఏమి జరిగిందా అనుకుంటే అది మా చేతులలో ఏం లేదు, నీ దయ ఉంది, బాగా ఉండాలనిపిస్తుంది మాకు. ఉంటున్నాం, కొన్ని తెలియకుండా ఏవో జరుగుతున్నాయి ఒడిదుడుకులు, అందులోకించి బయట వేసేటోని నువ్వే, కానీ ఒకసారి తట్టుకోలేకపోతాం. కొన్ని మాకు సంబంధం లేకుండా జరుగుతున్నాయి, మా వల్ల అవుతుందా బాబా అనుకుంటాం. ఇక కుటుంబంలా గెలిచినా గెలవకపోయినా నీ సేవలో మాత్రం గెలిచిన బాబా, అందుకే ఈ అవార్డు ఇచ్చావు, మిగతాదంతా నువ్వే చూసుకుంటావు, ఇంతకన్నా నాకు ఏం వద్దు అనుకొని ప్రతిరోజు కూడా ఇంకా ప్రతి గురువారం ఆ సేవ చేసుకొని ఒక పండగ వాతావరణం. గురువారం వచ్చిందంటే ఇంట్లో కానీ ఆ గుడికి వెళ్తాం కదా సాయంత్రం, ఆ సంతోషం చాలా అనిపిస్తుంది అమ్మ. ఇక మిగతాదంతా అంత అందరే చూసుకుంటాడు, ఇక అంతలా అంటే ఆయన చాలా ప్రాణం అమ్మ. అలాగే గుడిలో హారతుల టైమింగ్స్ అలాగే పూజలు ఎలా జరుగుతుంటాయి? మనకు షిరిడీలో జరిగిన టైమింగ్సే గుడిలో ఉంటాయమ్మా. నైట్ 9 o'clock, ఉదయం హారతి ఉంటుంది, 12 గంటలకు ఉంటుంది, మళ్ళీ 6 o'clock శేషారతి, ఇవన్నీ సేమ్. ఇక రోజు అభిషేకాలు, 4 హారతులు, మనకు నవరాత్రుల కుంకుమార్చనలు, అమ్మవారు ఉంటుంది, బియ్యాలు పోయడము, చాలా మంచి మంచి ప్రోగ్రాములు జరుగుతాయి. నిత్య అన్నదానం, మళ్ళా గురువారం అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. మన భక్తులే కాకుండా మెయిన్ రోడ్కు ఉంటుంది, బయట కూడా పెట్టి ఎంత మంది వచ్చినా కానీ బాబాకి ఇష్టం కాబట్టి అంకుల్ బాగా చెప్పేవాడు, మెయిన్ అన్నము అనేసి. ఎంతమంది వస్తే అంతమందికి ప్రతిరోజు అన్నదానము. గురువారం అయితే పెద్ద ఎత్తున ఉంటుంది. ఇంకా హారతులు అవన్నీ చాలా 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 బాగా జరుగుతాయి. అసలు ఒక కన్నుల పండుగ, గుళ్ళకు అడుగు పెట్టినామంటే ఇంకా మాకు ఒక ధైర్యం అన్నట్టు, ఇంకా అంతే, బాబా చూసుకుంటాడు అంత, ఈ జన్మకి అంతే, ఇంకా అన్నిటికీ ఆయనే ఉన్నాడు. ఇంకా మీ లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా బాబా మీకు తోడుండి అనేక లీలలు చూపించారని, ఆ లీలల గురించి ఇప్పుడు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ మీకు. నాకు కూడా మీరు బాబా కోసం ఇంత, ఎప్పుడు నేను అసలు మాట్లాడుతున్నా లేదో తెలీదు, ఏదో కొంచెం పాట పాడగలుగుతా కానీ మాటలు అంటే తక్కువే నాకు. ఇప్పుడు మన గుడిలో ఏదైనా మీటింగ్ ఇప్పుడు చరణ్ సార్ గిట్ట ఉన్నారు కదా, బాబా గుడి కోసము దానికోసము అంటే అంకుల్ అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసేవాడు. పిల్లలు స్కూల్ టైంలో బ్యాగ్స్ చాలా గట్టలు లక్షల కొద్ది బ్యాగులు తెప్పించి పిల్లలకు సేవ అట్లా పంపించేవాడు. అవి మరి గరీబుగా ఉన్న వాళ్ళకు పుస్తెలు, మట్టెలు, పట్టు చీరలు అని అలా మన గుడికి ఎంత ఆదాయం వస్తే గుడిని మెయింటైన్ చేసుకుంటా మిగతాదంతా అలా చేద్దామని
అంకుల్ అలాంటివి చేసేవాడు అన్నట్టు. బాబాకు భక్తులమే అవ్వకుండా ఆయనకు అలాంటి బీద వాళ్ళని దగ్గర తీయడం ఇష్టం కాబట్టి అలా స్పీచ్ ఇచ్చుకుంటా అలా చేసేవాడు. ఈ టైంకి ఏం చేద్దాం, ఇది ఎట్లా చేద్దాము, వీళ్ళందరూ ఇంకో అడ్వకేట్ అని ఒక వినయ్ కుమార్ సార్ ఉన్నారు, బాబా విగ్రహాన్ని పెట్టింది ఆ సార్ ఇప్పించింది అప్పుడు. ప్రతి దాంట్లో సార్ కూడా ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఏదైనా మంచి మంచి అంకుల్ ఈ ప్రోగ్రామ్ చేద్దాం, ఇలా ఇది మనం ఈ కార్యక్రమం చేద్దాం అన్నప్పుడు అందరూ ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. నాగమణి కూడా స్టార్టింగ్ నుంచి ఉంది కదా, తను కూడా ఒక నంబరే కదా పిలుస్తామని పిలుస్తూ ఉంటారు నన్ను. నేను అక్కడ పాట పాడుతూ ఉంటా. ఆమె రాదులే, ఆమెకు ఆ పాటనే ఇష్టం, ఆమె సేవనే చేసుకుంటుంది. ఎందుకు సార్ మీరు మాట్లాడండి, మీకంటే ఎక్కువ మాట్లాడతారు, నేను ఇక్కడ సేవ నడుస్తుంది, అక్కడ మాటలు అవుతాయి, అదే దానికోసం ఆపాలేను ఎందుకు అనేసి అట్లా అంత బాగా చేసుకునే వాళ్ళం అన్నట్టు. అలాగే మీ బాబా పాటతో ఎండ్ చేసేయండి, ఒక పాట పాడుతూ. శ్రీ సాయి ఎవరమ్మా, గురుదేవుడతడమ్మా, శ్రీ సాయి ఎవరమ్మా, గురుదేవుడతడమ్మా, మనల బ్రోవ గురు దత్త సాయి ఇలా అవతరించెనమ్మా, శ్రీ సాయి ఎవరమ్మా, గురుదేవుడతడమ్మా, వేప చెట్టు నీడా ఏం చేసినాడే అమ్మా, వేప చెట్టు నీడా ఏం చేసినాడే అమ్మా, మన పాపములను తన యోగ శక్తితో పరిమళించెనమ్మా, శ్రీ సాయి ఎవరమ్మా, గురుదేవుడతడమ్మా, శ్రీ సాయి ఎవరమ్మా, గురుదేవుడతడమ్మా, సాయినాథ నిన్నే సదా పూజింతు, సాయినాథ నిన్నే సదా ధ్యానింతు, సాయినాథ నిన్నే సదా పూజింతు, సాయినాథ నిన్నే సదా ధ్యానింతు, రాముడవైనా రహీమువైనా యేసువైనా ఏ దేవుడైనా గురు సేవలోనే దైవాన్ని చూపిన సాయినాథా, సాయినాథా, సాయినాథ నిన్నే సదా పూజింతు, సాయినాథ నిన్నే సదా ధ్యానింతు. హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి, జయ జయ ధ్వానాలతో శ్రీ సాయికి హారతి, జయ జయ ధ్వానాలతో మా సాయికి హారతి, సకల దేవతలు ఇచ్చిరి ఆనందాల హారతి, సకల దేవతలు ఇచ్చిరి ఆనందాల హారతి, హారతి భారతి షిరిడీకే హారతి, హారతి హారతి సంబరాల హారతి, హారతి హారతి సంబరాల హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితము నీకు జ్ఞాన జ్యోతుల హారతి, జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితము నీకు జ్ఞాన జ్యోతుల హారతి, సాయి హారతి సాయి నామ హారతి, పావనమూర్తి షిరిడి సాయి ధామ్ హారతి, శ్రీ శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చాలా 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 ధన్యవాదాలమ్మా, మాట్లాడిన దాన్ని మీరు మాట్లాడిపించారు. నాకు జరిగిన లీలలు అట్లాంటి అద్భుతాలు అసలు.